ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ లోనైతే కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అయితే అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకైతే హాజరు కావాలనైతే నోటీసులో స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్లోని నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి సహాయకుడిగా ఉన్నటువంటి పిఏకి ఎవరైతే ఉన్నారో ఆ పిఏకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల సారాంశం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంది. సో మీరు ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు అందుబాటులో ఉండాలని సిఆర్పిసి 160 ప్రకారం సెక్షన్ 160 ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 ప్రకారం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేదంటే శారీరకంగా మానసికంగా కొంచెం వికలాంగులు ఎవరైతే మెంటల్ రిటార్డెడ్గా ఉంటారో వారి వెసులుబాటు కోసం అంటే వారి కోరుకున్న చోట విచారణ జరిపేలాగా వాళ్ళకి ఆప్షన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ ప్రకారం మీరు పిఎస్కి వచ్చి అటెండ్ అయ్యి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ వచ్చి చేయడానికి కూడా మేము సిద్ధం ఉంటామని, కాకపోతే అది హైదరాబాద్ రేంజ్ పరిధిలోనే ఉండాలనే ఒక నిబంధన అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మనకు తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 21 నెలలుగా ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ ఎస్పీ ప్రణీత్రావు కావచ్చు, లేదంటే మరికొంతమంది పోలీసు ఆఫీసర్లు తిరుపతిరావు, భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎవరైతే ఉన్నారో టీ ప్రభాకర్, వీరంతా కూడా అరెస్ట్ అవ్వడం తెలిసిందే. కానీ రాధాకృష్ణరావు కూడా ఎవరైతే మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకృష్ణరావు పేరు కూడా రావటం కావచ్చు, లేదంటే అతను కొంత ఎగ్జామ్షన్ పొందిన కోర్టు ద్వారా అరెస్ట్ నుంచి ఎగ్జామ్స్ మొదలు కూడా మనంతా చూసాం. కానీ ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా కీలక వ్యక్తులు ఎవరైతే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారు అరెస్ట్ కావటం లేదు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సిట్టు నియమించి విచారణ దాదాపు 21 నెలలుగా కొనసాగినప్పుడు కూడా కీ పిల్లర్స్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ సేకరించే సమాచారాన్ని ఏం చేశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో ఆ కంప్యూటర్లు కావచ్చు, లేదా హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటన్నింటినీ ధ్వంసం చేయడానికి కారణాలు ఏంటి, వీటి వెనక ఉన్నటువంటి కింగ్ పింగ్స్ ఎవరైతే ఉన్నారో పెద్దలు, తెలంగాణ రాజకీయ పెద్దలు, వారిని పట్టుకోవాలనే ఒక ఇంటెన్షన్తో హైదరాబాద్ సిపిగా సజ్జనార్ నియామకం తర్వాత ఆయన నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత సిట్ వేరు, ఇప్పుడు వచ్చిన సిట్ వేరు. సో ఈయన సజ్జనార్ నేతృత్వంలో సిట్ రంగంలో దిగిన తర్వాత చాలా వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నా మనకు తెలిసిందే. రీసెంట్గా జనవరి 20న హరీష్ రావుని విచారించారు, 23న కేటీఆర్ని, మొన్న సంతోష్ రావుని. అంటే ముగ్గురు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆయన 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వివరించారు ముగ్గురు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు. వీళ్ళ ముగ్గురిని కూడా విచారించడం జరిగింది. వీరంతా విచారించిన తర్వాత దాంతో ఏదైతే సమాచారం సేకరించారో ఆ నేపథ్యంలోనే నెక్స్ట్ స్టెప్గా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లీడ్ చేశారో 10 ఏళ్ల పాటు గవర్నమెంట్ రన్ చేశారో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఆ నోటీసులు అయితే తీసుకున్నారు. బట్ కేసీఆర్ దానికి స్పందిస్తారా, సమయం కావాలని కోరుతారా, లేదంటే విచారణకు సహకరిస్తారా, వాళ్ళు సిఆర్పిసి 160 ప్రకారం వాళ్ళు ఇచ్చిన నిబంధన ప్రకారం ఇంట్లోనే ఉండి విచారణకు సహకరిస్తారా, లేదంటే ఆయనకి కంఫర్టబుల్గా ఉంటే జూబ్లీ హిల్స్ పిఎస్కి వచ్చైనా సరే అటెండ్ అవ్వచ్చు అని ఏదైతే ఒక ఆప్షన్ ఇచ్చారో దాన్ని ఎంచుకుంటారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చాలా స్పష్టంగా రేపు జరగబోయే ఆయన విచారణకి సహకరిస్తారా, లేదంటే టైం తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ అఫ్కోర్స్ నోటీసులు అందుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ టైం లోపల స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మేబీ ఆ టైంకి స్టిపులేటెడ్ టైంకి 1 గంట ముందే, అరగంట ముందే సరే నేను వస్తాను, లేదంటేనేమో మీరే వచ్చి విచారించుకోండి అని సమాధానం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అది ఆ నోటీసుల్ని కొంత లక్ష్య పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి అది ఇంకొంత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్గా ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటారు. బట్ ఎటువంటి ప్రశ్నలు ఇప్పటికే సిట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే అధికారుల బృందం కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఇప్పటివరకు తీసుకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారం మొత్తం కూడా క్రోడీకరించుకొని ఒక ప్రశ్న నియమావళిని కూడా ఎంచుకొని దగ్గర పెట్టుకున్నారు. సో వన్స్ ఆయన రెస్పాన్స్ని బట్టి ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా కేసీఆర్కి ఇచ్చినటువంటి ఈ నోటీసులు మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది హిమవర్ష. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.